హలో ఫ్రెండ్స్, అందరికి నమస్తే. వెల్కమ్ టు మై టీచింగ్ టాకీస్. ఈ రోజు రీజనింగ్ క్లాసెస్ లో భాగంగా క్యాలెండర్ అనే టాపిక్ గురించి మాట్లాడదాం. సో క్యాలెండర్ అనే దాంట్లో నుంచి రిపిటేషన్ ఆఫ్ క్యాలెండర్, ఒక ఇయర్ ఇచ్చి ఆ ఇయర్ లో ఉన్నటువంటి క్యాలెండర్ మళ్ళీ సేమ్ ఎన్ని ఇయర్స్ తర్వాత రిపీట్ అవుతుందని చెప్పేసి ఇటువంటి క్వశ్చన్స్ అడిగినప్పుడు ఎలా చేయాలో ఈ ట్రిక్ ద్వారా తెలుసుకోండి ఫ్రెండ్స్. సో జనరల్ గా ఇటువంటి క్వశ్చన్ చేసే ముందు బేసిక్ కాన్సెప్ట్ ఏంటంటే, మనకి లీప్ ఇయర్ అనేది 4 years తర్వాత వస్తుంది కాబట్టి ఇవ్వబడినటువంటి ఇయర్ లీప్ ఇయరా కాదా అనేది తెలియాలి. సో గివెన్ ఇయర్ కనుక ఒకవేళ దాన్ని డివైడెడ్ బై 4 చేస్తే రిమైండర్ 0 వచ్చింది అనుకోండి, అప్పుడు అది లీప్ ఇయర్ అనమాట. ఇలా ఇవ్వబడినటువంటి ఇయర్ లీప్ ఇయర్ అయితే దానికి 28 కలపండి, అప్పుడు ఆన్సర్ అనేది వస్తుంది మనకి. సో దానికి 28 కలిపితే ఆన్సర్ వస్తుంది, గుర్తించుకోండి. అండ్ ఇది లీప్ ఇయర్ అయితే వచ్చే సంవత్సరం కూడా లీప్ ఇయరే కావాలి. ఈ కాన్సెప్ట్ గుర్తించుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. సో 28 కలిపిన తర్వాత వచ్చే ఆన్సర్ కూడా లీప్ ఇయరే కావాలి. ఒకవేళ లీప్ ఇయర్ కాలేదనుకోండి, అప్పుడు ఏం చేయాలంటే 28 కి బదులుగా 40 కలపాలి, అప్పుడు వచ్చేది ఆన్సర్ అవుతుంది, గుర్తించుకోండి. ఓకేనా. నెక్స్ట్, ఒకవేళ ఆ గివెన్ ఇయర్ ని డివైడెడ్ బై 4 చేసినప్పుడు మనకి రిమైండర్ 1 వచ్చింది అనుకోండి, అప్పుడు ఆ ఇయర్ కి ఇవ్వబడినటువంటి ఇయర్ కి +6 కలపాలి, అప్పుడు ఆన్సర్ వస్తుంది. నెక్స్ట్, డివైడెడ్ బై 4 చేసిన తర్వాత రిమైండర్ కనుక 2 లేదా 3 వచ్చింది అనుకోండి, అప్పుడు 11 ని కలపాలి. 11 ని కలిపితే వచ్చేటువంటిది ఆన్సర్ అవుతుంది. ఈ కాన్సెప్ట్ గుర్తించుకోండి ఫ్రెండ్స్. సో జనరల్ గా లీప్ ఇయర్ కి 4 years తర్వాత వస్తుంది కాబట్టి 4 తో డివైడ్ చేస్తే రిమైండర్ 0 వస్తే 28 కలపాలి. అలా కలిపిన తర్వాత వచ్చే ఇయర్ కూడా లీప్ ఇయర్ అయ్యే ఉండాలి. ఒకవేళ లీప్ ఇయర్ కాకపోతే దానికి 40 కలపండి, ఆన్సర్ వస్తుంది. నెక్స్ట్, ఒకవేళ డివైడ్ చేసిన తర్వాత రిమైండర్ 1 ఉంటే మాత్రం 6 కలపండి, వచ్చేది ఆన్సర్ అవుతుంది. అండ్ రిమైండర్ 2 or 3 ఉంటే 11 కలపండి, ఆన్సర్ వచ్చేస్తుంది. సో ఇప్పుడు ప్రస్తుతానికి ఈ క్వశ్చన్ లో చూడండి, మనకి ఏం అడిగిండు, 1672 అని చెప్పేసి అడిగిండు. సో లాస్ట్ 2 digits ఏవైతే ఉన్నాయో అవి 4 తో డివైడ్ అయితే అది లీప్ ఇయర్ అని చెప్పేసి తెలుస్తుంది. కాబట్టి 1672 లో 72 అనేది డివైడెడ్ బై 4 చేస్తే 18 లో పోతుంది అని అంటే రిమైండర్ అనేది 0 వస్తుంది, కాబట్టి అది లీప్ ఇయర్ అనేది తెలుస్తుంది. సో లీప్ ఇయర్ కాబట్టి మనం ఏం చేయాలి, దానికి 28 కలపాలని చెప్పిన కదా. కాబట్టి 1672 కి 28 కలిపినాం అనుకోండి, అప్పుడు ఏమొస్తుంది, 1700 వస్తుంది. మరి ఇది లీప్ ఇయర్ అయినప్పుడు ఆన్సర్ కూడా లీప్ ఇయరే కావాలని చెప్పిన కదా. సో దీనికి ఇది లీప్ ఇయర్ అనేది ఇది అవునా కదా చూడండి. ఒకవేళ సెంచరీస్ అనేవి లీప్ ఇయర్ కావాలంటే అవి 400 తోని డివైడ్ కావాలి. ఈ 1700 అనేది 400 తో డివైడ్ అవుతుందా అంటే కాదు, కాబట్టి ఇది లీప్ ఇయర్ కాదు. ఇది మాత్రం లీప్ ఇయర్ అని అంటే వచ్చే సంవత్సరం కూడా లీప్ ఇయరే కావాలి. సో కాలేదు కాబట్టి ఏం చేయాలని చెప్పిన 40ని యాడ్ చేయాలి. కాబట్టి దీనికి 40 యాడ్ చేసినాం అనుకోండి, అప్పుడు ఏమవుతుంది అని అంటే అప్పుడు ఆన్సర్ ఇది అవుతుంది, 1712. ఓకేనా. సో ఇది కాదనమాట. ఎందుకు కాదు అని అంటే ఇది లీప్ ఇయర్ కాదు. సో 40 యాడ్ చేసాం అనుకోండి, అప్పుడు ఇది లీప్ ఇయర్ అవుతుంది, ఇది లీప్ ఇయర్ అవుతుంది. ఎందుకంటే 12 ఉంది, 12 అనేది 4 తో డివైడ్ అవుతుంది. ఆ విధంగా చేయాలి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సో ఇక్కడ చూడండి 1712 అంటే ఆప్షన్ బి అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇన్ విచ్ ఇయర్ ద క్యాలెండర్ ఆఫ్ 2018 విల్ బి రిపీటెడ్ అని అడుగుతున్నాడు. సో ఇప్పుడు దీని ఏం చేయాలి, 2018 అని ఉంది. సో 2018 లో లాస్ట్ 2 digits 18 ఉంది. ఈ 18 ని 4 తో డివైడ్ చేసిన అనుకోండి, అప్పుడు ఏమో మిగులుతుంది మనకు 4 జా 16 పోతుంది, కాబట్టి రిమైండర్ 2 ఉంటుంది అనమాట. రిమైండర్ 2 ఉంటే ఏం చేయాలని చెప్పిన, 2 or 3 కనుక రిమైండర్ ఉంటే దానికి ఎంత 11 కలపాలని చెప్పిన. కాబట్టి 2018 కి 11 కలపండి, అప్పుడు ఆన్సర్ ఏమవుతుంది మనకి 2029 అనేది ఆన్సర్ అవుతుంది. కాబట్టి ఇక్కడ ఇవ్వబడినటువంటి ఆప్షన్ లో ఆప్షన్ డి అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూడండి. ఇన్ విచ్ ఇయర్ ద క్యాలెండర్ ఆఫ్ 2024, ఈ సంవత్సరం అనేది మళ్ళీ ఎప్పుడు రిపీట్ అవుతుందని చెప్పేసి అడుగుతున్నాడు అనమాట. సో ఇవ్వబడినటువంటి ఇయర్ ని 24 ఉంది, లాస్ట్ 2 digit, దీన్ని 4 తో డివైడ్ చేయండి, అప్పుడు ఏమవుతుంది, ఇది 6 తో డివైడ్ అవుతుంది, రిమైండర్ 0 వస్తుంది, అంటే లీప్ ఇయర్. సో 2024 అనేది లీప్ ఇయర్ కాబట్టి లీప్ ఇయర్ అయితే ఏం చేయాలని చెప్పిన 28 కలపాలి. ఇవ్వబడినటువంటి ఇయర్ ఏది 2024 కి 28 కలపండి. 28 కలిపితే ఆన్సర్ ఏమవుతుంది మనకి 2052 అనేది ఆన్సర్ అవుతుంది అనమాట. సో ఈ ఆన్సర్ అనేది కూడా లీప్ ఇయర్ అయి ఉండాలని చెప్పిన. సో ఇది చూడండి, 52 అనేది 4 తో డివైడ్ అవుతుంది, కాబట్టి రైట్ ఆన్సర్ అవుతుంది. ఒక్కొక్కసారి ఇంతకుముందు చెప్పినట్లు క్వశ్చన్ లో వచ్చినటువంటిది లీప్ ఇయర్ కాకపోతే 40 యాడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. కాబట్టి ఇక్కడ ప్రస్తుతానికి అయితే ఆప్షన్ సి అనేది రైట్ ఆన్సర్ అవుతుంది ఫ్రెండ్స్.
ఓకేనా? ఈ విధంగా క్యాలెండర్ కి సంబంధించిన క్వశ్చన్స్ రిపీటెడ్ ఇయర్ సంబంధించి ఈ విధంగా చేయాలి. సో మళ్ళీ మిగిలినటువంటి క్వశ్చన్స్ అన్ని నెక్స్ట్ క్లాస్ లో మాట్లాడదాం. ఈ క్లాస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ముందుగా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.